తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోకల్ పోరులో విజయం సాధించాలని పార్టీలు చెమటోడుస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నాయి. స్థానిక పోటీలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆ పార్టీకి కూడా పెద్ద సమస్య వచ్చిందట. ఆ పార్టీని గుర్తులు భయపెడుతున్నాయట. ఆ పార్టీ గుర్తును పోలిన సింబల్స్ టెన్షన్ పెడుతున్నాయట. ఇంతకు ఆ పార్టీ ఏది? ఆ పార్టీని అంతగా భయపెడుతున్న గుర్తులేవి? లెట్స్ వాచ్. స్థానిక ఎన్నికలపై పార్టీల ఫోకస్. బీఆర్ఎస్ పార్టీకి సింబల్ టెన్షన్. కారును పోలిన గుర్తులతో పరేషాన్. ఎన్నికలంటేనే ఒక్కో పార్టీకి ఒక్కో టెన్షన్. ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఎన్నికల్లో ఎలా గెలవాలి అని పార్టీలు ఆలోచిస్తాయి. తమకున్న బలాబలాలను, ఇబ్బందులను బేరీజు వేసుకుని ముందుకు వెళతాయి. అయితే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు మాత్రం సింబల్ టెన్షన్ పట్టుకుందట. కారు గుర్తును పోలిన సింబల్స్ గులాబీ పార్టీని భయపెడుతున్నాయట. ఎన్నిక ఏదైనా తిరుగులేని ఆధిపత్యం కొనసాగించే బీఆర్ఎస్ ఎన్నికలు జోరుగా ప్రచారం నిర్వహించి ఓటర్లను పోలింగ్ బూత్ల వరకు తీసుకువెళ్లేది. అయితే కారు గుర్తును పోలిన గుర్తులు ఉండడంతో గులాబీ నేతలు తలలు పట్టేసుకుంటున్నారట. కారును పోలిన సింబల్స్ తో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం, ముఖ్యంగా 60 ఏళ్లు పైబడ్డవారు కారు గుర్తుగా భావించి ఇతర గుర్తులకు ఓటు వేస్తూ ఉండడం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతోందట. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ ను ఇదే టెన్షన్ వెంటాడుతోందట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైపోతోంది. ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని సింబల్స్ విడుదల చేసింది. ఈ ఎన్నికల సింబల్స్ లో కారును పోలిన గుర్తులు ఉండడంపై గులాబీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారు గుర్తును పోలిన సింబల్స్ తో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని కంగారు పడుతున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల కోసం ఎంపిక చేసిన 36 గుర్తుల్లో పచ్చిమిరపకాయ, ఫుట్బాల్, జావెలిన్ త్రో, ఏసీ, ఫ్రిడ్జ్, రోలు, రోకలి, పనసపండు, యాపిల్ వంటి గుర్తులు ఉన్నాయి. ఈ గుర్తులు గ్రామ పంచాయతీలకు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ లాంటి స్థానిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తారు. అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈ గుర్తులు సహాయపడతాయని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచుతాయని ఎన్నికల అధికారులు ఇలాంటి గుర్తులు ఇస్తూ ఉంటారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను పార్టీ గుర్తులతోనూ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ, ఇతర ప్రధాన పార్టీలకు రిజర్వ్ గుర్తులతో పాటు ఈ ఉచిత గుర్తులను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తుల్లో కారు గుర్తును పోలిన గుర్తులు ఉండడంతో బీఆర్ఎస్ కు భయం మొదలైందట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులకు కారు గుర్తును పోలిన గుర్తులు కేటాయించడంతో తమకు నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కారును పోలిన గుర్తుల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 21 నియోజకవర్గాల్లో గుర్తింపు పొందని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయని బీఆర్ఎస్ చెబుతోంది. కారును పోలిన గుర్తులు బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యాయని వాదిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం కారు గుర్తును పోలిన గుర్తులను విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా కెమెరా, చపాతీ రోలర్, ఓడ గుర్తులు కారును పోలి ఉన్నాయని, వాటిని ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. కారును పోలిన గుర్తులతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జరిగిన నష్టాన్ని గులాబీ నేతలు వివరించారు. వృద్ధులు, దృష్టిలోపం ఉన్నవారు ఓట్లు వేసేటప్పుడు గుర్తుల విషయంలో గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు తగ్గి నష్టం జరిగే అవకాశం ఉన్నందున చపాతీ రోలర్, కెమెరా, ఓడ గుర్తులను నిలిపేసి స్వతంత్ర అభ్యర్థులకు ఆ గుర్తులను కేటాయించొద్దని కోరారు. మొత్తానికి కారును పోలిన గుర్తులు బీఆర్ఎస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఈ విషయంపై గట్టిగా పట్టుబట్టాలని భావిస్తోంది. ఎలాగైనా కారును పోలిన గుర్తులను బ్యాలెట్ పేపర్పై రాకుండా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తోంది. మరి బీఆర్ఎస్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాలి.